ఈరోజు ఏదైతే నేను ఈ మీడియా మిత్రుల ద్వారా మా సోదరుడు ఇర్షద్ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు నిన్న ఏదైతే నా మీద వ్యాఖ్యలు చేసిర్రో మీరు ఫస్ట్ ఒక అవగాహనగా ఉండి ఒక షాయిపూర్ ప్రాంతం మీద ఒక అవగాహనగా తెలుసుకొని మీరు ఒక అవగాహనకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మీరు ఎవరి మెప్పు కోసమో మాట్లాడినరో అందరికీ తెలుసు. వాళ్ళు ఆ మెప్పు మీరు పొందినరు. మీరు అక్కడ ఏది ఒకరు మీరే మాట్లాడుతున్నారు. ఒకరు 20 సంవత్సరాలు అంటున్నారు, ఇంకోరు 40 సంవత్సరాలు అంటున్నారు. మీరు ఫస్ట్ అది మీరు ఎవరైతే మీరు చెప్పినరో స్క్రిప్ట్ రాసిచ్చినరో వాళ్ళకే పోయి అడగండి, ఆ జాగా ఎవరిది, అది నేను ఇంకా కంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. మీరు పోయి వాళ్ళకి అడగండి. మీరు ఎవరైతే స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళకు మీరు చదివినారు కదా, వాళ్ళకి అడగండి. మీరు 10th వార్డు ప్రజల కోసం కానీ నా కోసం కానీ ఏదో మాట్లాడింది. ఇంకొక విషయము, మాకు ఓటర్ మహాశయులు మాకు దేవుళ్ళతో సమానము. మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఏదో 10th వార్డులో గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు శ్రీకాంత్ అట్ అని చెప్పి అక్కడ వెళ్తలేడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నేను గెలిచి 6 నెలలు అయింది. నేను 6 నెలల లోపల నువ్వు ఏదైనా ఒక స్ట్రక్చర్ చూపించాడను నువ్వు నీవు అట్లా చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. అయినా నేనుండగా ఎవడే కానీ వచ్చి ఆడ గవర్నమెంట్ జాగా లోపల ఎవడన్నా కబ్జా చేయడానికి ధైర్యం చేస్తాడా? చేయమని చూస్తా. వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఎవరైతే చేయడానికి చేస్తున్నారో మా ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఇంకొక విషయం, నీవు తాండూరు లోపల నీ గురించి అందరికీ తెలుసు. నువ్వు ఒక పెద్ద బ్లాక్మెయిలర్ అని. నువ్వు ఈ చిన్న వ్యాపారుల దగ్గర కూడా నువ్వు మొన్న రీసెంట్గా ఒక ఏడాది కింద నువ్వు ఏం చేసినావో అందరికీ తెలుసు. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి దానికి సంబంధించి ఇట్లా ఇన్ని పైసలు అడిగిండు అన్ని పైసలు అడిగిండు అని చెప్పి వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి మరి నువ్వు వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావు అనేది కూడా తెలుసు. ఇంకొక విషయం, ఏదైతే దొంగ ఓట్లు వేసి గెలిచిండ్రా అని చెప్తున్నావు మా మిత్రుడు పక్కలో ఉన్న ఆయన ఇంకొకటి చెప్తా ఉన్నాడు. ఏదైతే చెప్పిండో అది మీకే అవగాహన లేదు. అసలు పోలింగ్ బూత్ లోపలికి వస్తే దొంగ ఓట్లు అని చెప్తారు. రోహిత్ రెడ్డి గారు వచ్చింది కౌంటింగ్ దగ్గరికి. ఈ చిన్న విషయం మర్చిపోయి ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? కాబట్టి తెలుసుకోండి. మీరు కరుణాకర్ గారు కూడా ఏదో అన్నారు, తెలుసుకున్నాను నేను ఈరోజు. ఇర్షద్, నీవు ఒక చిన్న షాయిపూర్లో రా, బోనముల్ల నరసింహులు అని ఉంటాడు. మొగలయ్య వాళ్ళ ఇప్పుడు ఏదైతే చైతన్య స్కూల్ ఉందో షాయిపూర్లా, అది కట్టిండ్రు వాళ్ళ. అది ఈమె ఏమంటారు, ఈమె వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎన్నిసార్లు రాపింది? మరి ఎన్నిసార్లు మున్సిపల్ సిబ్బందిని పంపించింది పర్మిషన్ లేకుండా కడుతున్నాడు అని చెప్పేసి అది అని చెప్పేసి. మరి పంపేయడానికి వెనుక కారణం ఏంది? లోపల మీ ఆయన వాళ్ళ ఎవరు నరసింహులు గారు 20 లక్షలు డిమాండ్ చేసిండు ఆయన, బోనముల్ల నరసింహులు. ఆయన రేపు పొద్దున చెప్పమంటే కూడా చెప్తాడు ఇది నిజం కాదా, ఇది మీకేంది ఇచ్చేది అని చెప్పేసి ఆయన ఒకే ఎన్ఏ చేపించి పర్మిషన్కి అప్లై చేసుకొని మున్సిపాలిటీకి సంబంధించిన ఫీజు కట్టి పర్మిషన్ తీసుకొని ఈరోజు అన్ని లీగల్గా తీసుకొని ఈరోజు స్కూల్కి రన్ చేయడానికి ఆయన బిల్డింగ్ ఇచ్చింది. ఆయన బిల్డింగ్ మొత్తం స్కూల్ కోసం కట్టి సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి అన్నిటి నుంచి లీగల్గా పర్మిషన్ తీసుకొని. మరి ఇది అంతా కూడా సామాజిక మాధ్యమాలలో కూడా వెలువడింది. ఇది స్కూల్ గురించి మీరు కూడా తెలుసుకో. తాండూరు ప్రజలు కూడా ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఇసొంటోళ్ళ మాట విని మీరు రేపు చెడిపోకండి. మీకు మంచిది కాదు. వీళ్ళు గొంతులో విషం పెట్టుకొని మాట్లాడే లెక్క వీళ్ళు. కాబట్టి వాళ్ళతో జర జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ కాకుండా మన వార్డుల మీద ఫోకస్ చేద్దాము. మీరు సోదర భావంగానే మెలుగుదాం. మనం ఇప్పటికీ అట్లనే ఉన్నాము, ఎప్పుడు అట్లనే ఉన్నాము. మళ్ళీ మనది పక్క వాడే, ఎక్కడనో కాదు. 7వ నంబరు 10వ నంబరు పక్కవాడే. నీ దగ్గర నా ఓటర్లు ఉన్నారు, నా దగ్గర నీ ఓటర్లు ఉన్నారు. కాబట్టి మనం కలిసికట్టుగా నీ వార్డుకు అభివృద్ధికి నేను సహకరిస్తా, నా వార్డు అభివృద్ధికి నీవు సహకరించి ఒక సోదర భావంతో ఎవరో చెప్పిన మాటలు మీరు వినకుండా ఒక అన్నదమ్ముళ్ళగా మనం వార్డులను డెవలప్ చేసుకుందాము. నాకంటే ముందు నుంచి మీరు రాజకీయంగా ఉన్నారు. మీరేమన్నా ఇంకా సలహాలు ఇవ్వాలి మీరు నాకు. కానీ అది ఇడిచిపెట్టి వార్డులో 10వ వార్డులో కబ్జాలు చేస్తున్నారు, నువ్వు ఏం చేస్తున్నావు అని నువ్వు చెప్పు. నాకు ఎవడు కబ్జా చేస్తున్నాడో, నేను వచ్చిలా పడితే ఎవరికైనా దమ్మున్నదా? నేను వచ్చిలా పడినాక చేసేటంత దమ్మున్నదా? వస్తాడా కబ్జా చేయడానికి? ఇది తెలుసుకో. కాబట్టి మనం సోదరభావంతోనే మెలిగి మంచిగా ఉందాం, అభివృద్ధికి సహకరించుకొని ముందుకెళ్దామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఇంకొకటి చెప్తున్నా, నేను ఏదైతే గంగోత్రి స్కూల్ ఉందో అది మా మిస్సెస్ వాళ్ళ ప్రాపర్టీ ఉండే 2000 సంవత్సరం రూపాయల వాళ్ళు అమ్మిండ్రు.
ఆ వెనకాల బ్యాక్ సైడ్ గేట్ ఏదైతే ఉన్నదో అక్కడ 30 feet రోడ్ వదిలి వాళ్ళు అమ్మింది. అక్కడ పక్కలో ఉన్న ఇల్లు ఫస్ట్ ఎంతవరకు ఉండే ఈ 2-3 సంవత్సరాల కింద మీరు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మీరు ఆయనకు ప్రోత్సహించి నువ్వు ఆయన ముంగల్కి జరిగి నువ్వు కట్టించలేవాను. ఇది అంతా సామాజిక మాధ్యమాలలో కూడా వచ్చింది ఈ ఇష్యూ. ఆ ఇందు రాములు గారి దగ్గర నువ్వు దౌర్జన్యం చేయలేవాను. నువ్వు ఎవరిని పెట్టి దౌర్జన్యం చేసినావు? మరి వాళ్ళ దగ్గర నువ్వు ఎన్ని పైసలు తీసుకొని ఆ ముంగల్కి జరిపి ఇక్కడ ఇది చెప్పించినావు నువ్వు? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఇవన్నీ బంద్ చేసుకో. నువ్వు అందరి దగ్గర ఎవరి దగ్గర నువ్వు అన్నట్ల నువ్వు అవగాహన లేకుండా మా షాయిపూర్ ప్రాంతం గురించి కానీ నువ్వు ఏదైనా మాకు మాట్లాడితే మంచిగా ఉండదని చెప్పేసి చెప్తున్నా. ఇంకొకసారి మాకు నువ్వు తెలుసుకొని మాట్లాడు. స్క్రిప్టులు రాసిచ్చింది ఎవరో చెప్తే మాట్లాడకు. వాళ్ళు మాట్లాడితే కూడా నువ్వు మాట్లాడొద్దు అంటలే. వాళ్ళతో కరెక్ట్ తెలుసుకో. నువ్వు వాళ్ళకి నీకు ఆమెకే తెలియదు. ఆమెనే ఒక 20 ఏళ్ళ కిందకి వచ్చింది. ఆమెకేం తెలుసు? మీరు ఆమె మాట అయ్యింది వాళ్ళ భర్తకు అడగండి. మీరు ఆయన చెప్తాడు చూడాలి ఎవరిది ఏంది అనేది చెప్తాడు. కాబట్టి మీరు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. మళ్ళొక్కసారి కూడా ఇటువంటి మాటలు మీరు మాట్లాడకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి